ఆర్బీఐ ఈసారి కూడా రెపో రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఇలా రెపో రేట్ను మార్చకపోవడం ఇది 9వసారి. గతేడాది ఫిబ్రవరి నుంచి కూడా కేంద్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ఏప్రిల్ మేలో స్థిరంగా ఉందని, జూన్ నెలలో పెరిగిందని తెలిపారు. ఆహార పదార్థాల పెరుగుదలే దీనికి కారణమన్నారు. ఇక ఆర్బీఐ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్యాక్స్ పేమెంట్లపై యూపీఐ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ₹1,00,000 ఉండే యూపీఐ లిమిట్ ను 5 లక్షలకు పెంచినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంటే ఇప్పుడు యూపీఐ ద్వారా ఒకేసారి 1,00,000 వరకు చెల్లించొచ్చు. కేవలం కొద్ది గంటల్లోనే చెక్ క్లియరెన్స్ కు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ ప్రతిపాదించారు. పాత ఇంటి రుణంపై అదనపు రుణం తీసుకుంటున్న తీరుపై శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ట్యాక్స్ చెల్లించేవారు ₹5,00,000 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీఐతోనే చేయవచ్చు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు వేరు. చెల్లింపులు డెబిట్ లేదంటే క్రెడిట్ కార్డులతో చేస్తే మాత్రం కొంత ఛార్జీలు పడతాయి. ఆర్బీఐ ఇలా ఛార్జీలు పెంచడం అనేది కొత్తేం కాదు. గతంలోనూ పలుమార్లు పెంచింది. అంతకుముందు 2023 డిసెంబర్లోనే హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్ లిమిట్ ను ఆర్బీఐ 5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం పన్ను చెల్లింపుల పరిమితిని కూడా పెంపు చేసింది. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ విషయంలో మాత్రం మార్పేం చేయలేదు. అది గరిష్టంగా ₹1,00,000 మాత్రమే ఉంది. ఇక చెక్ క్లియరెన్స్ విషయంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. చెక్ క్లియరెన్స్ ప్రక్రియను తాత్సారం చేయొద్దని, ఇది గంటల్లోనే పూర్తి కావాలని ప్రతిపాదించారు. నిరంతర చెక్ క్లియరెన్స్ ను చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నుంచి 3 రోజుల వరకు సమయం పడుతుందన్నారు. టాప్అప్ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో ఆర్థిక సంస్థలు పెద్దగా నిబంధనలు పాటించడం లేదన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఒకవైపు పెరుగుతుంటే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు క్రెడిట్ డిమాండ్ను అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, ఇది ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నటువంటి ట్యాక్స్ పేయర్లకైతే ఆర్బీఐ అయితే మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి పరపతి విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే ఇటు ఫోన్ పే ఎవరైతే ఉపయోగించే వారు ఉన్నారో, అదేవిధంగా గూగుల్ పే కూడా వాడుతున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి కొంత అవకాశాన్ని, వెసులుబాటుని, అత్యధికంగానే వెసులుబాటుని కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే మొన్నటి వరకు కూడా గతంలో ఒక లావాదేవీకి కేవలం ₹1,00,000 వరకు మాత్రమే పరిమితి ఉండటం అనేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఇక మీదట ఈ లావాదేవీలు అంటే ముందస్తుగా పన్నులు చెల్లింపు చేసేవారు కావచ్చు, వీటిని యూజ్ చేసేవారు ఏదైతే ఇక మీదట ఈ ఒక లావాదేవీలో 5 లక్షల వరకు మేరకు కూడా చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా ఎంపీసీ నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అంటే మొదటి ఇప్పుడు ప్రస్తుతం అయితే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది అన్నట్లుగానే మనం చెప్పాలనుకుంటున్నాం. రైట్ తేజ, అసలు మనం చూసుకున్నట్టయితే రెపో రేటు అంటే ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా నిర్ధారిస్తారు? అంటే ప్రధానంగా చూస్తే మాత్రం ఈ ట్యాక్స్ పేయర్లకు సంబంధించినటువంటి ఈ రెపో రేటు పూర్తి స్థాయిలో కూడా అంటే వారు చెల్లింపులటువంటి విధానాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వివిధ విధానంతో పాటు పూర్తి స్థాయిలో కూడా అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఏ మేరకు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఈ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఏ విధంగా వీరు ట్యాక్స్ చెల్లింపులు ఏ విధంగా ఉన్నటువంటి ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రెపో రేట్ అనేటువంటిది కొంత అంచనా వేస్తారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఈ గూగుల్ పే, ఫోన్ పే వాడకాలు కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ గూగుల్ పే, ఫోన్ పే వాడేవాళ్ళు మొన్నటి వరకు అయితే మాత్రం ఈ అడ్వాన్స్డ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతున్నారో వాళ్ళంతా 1,00,000కే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కొంత చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే కనిపించాయి. కానీ ప్రస్తుతం మాత్రం అంటే ఆ 1,00,000 పరిమితిగా ఉన్నటువంటి ఆ పరిమితిని 5 లక్షల వరకు పెంచుతూ కూడా ఆర్బీఐ కీలక ప్రకటన చేయడంతో ఇటు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత వారికి ఉపకరిస్తుంది అనేటువంటి స్థాయిలో కానీ వారు కొంత ఈ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.